గైస్ ఐమ్ బ్యాక్ విత్ ద వీడియోస్. ఒక స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, అది ట్రెండింగ్ టిక్టాక్ ఎఫెక్ట్ అన్నట్టు. సో గైస్ దాన్ని గోస్ట్ ఎఫెక్ట్ అంటారు. సో అది ఎలా ఎడిట్ చేయాలి, లాస్ట్లో మీ పేరు ఎలా పెట్టాలని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ దీనికి కావాల్సింది ఒకే ఒక కైన్ మాస్టర్ అప్లికేషన్. ఆ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్కి పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ ఆ గోస్ట్ వీడియో ఏదైతే ఉందో అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో గైస్ దాని టెంప్లెట్ అంటాం మనం. సో ఆ గోస్ట్ టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో నేను ఇచ్చే లింక్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేయాలి మీకు తెలిస్తే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను టెంప్లెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ బటన్ క్లిక్ చేశాక 9:16 రేషియో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏదైతే గోస్ట్ ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి అది గోస్ట్ ఎఫెక్ట్ వీడియోని పెట్టుకోవాలి. సో మీడియా క్లిక్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీకు డౌన్లోడ్ ఫోల్డర్లో గోస్ట్ టెంప్లెట్ దొరుకుతుంది. సో నేను ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పోర్ట్లో ఉంది. అండ్ రైట్ క్లిక్ చేయండి. సో గైస్ పెట్టుకున్న తర్వాత చూడండి గోస్ట్ వీడియోనే ఇది. సో దీన్ని కొంచెం జూమ్ చేయండి. ఎక్కడైతే ఆ గోస్ట్ ఇట్లా కత్తిని కట్ చేస్తారు కదా అక్కడ మన నేమ్ రావాలి కదా, దీన్ని జూమ్ చేసుకొని కొంచెం ముంగడు జరిపండి. ఓకే, కట్ చేస్తుండు. ఎస్, ఇక్కడ కట్ అవుతుంది చూడండి, ఇక్కడ కట్ అవుతుంది. సో ఇక్కడ పెట్టేసి మార్క్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేస్తే మీ పేరు రాసుకోవాలి ఇక్కడ. సో నేను ఇక్కడ ఆసిఫ్ అని రాసుకుంటా, ASIF అని రాసుకొని ఓకే క్లిక్ చేస్తా. ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంటుంది కింద. ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలా ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టోర్ ఉంటుంది, ఇక్కడ స్టోర్ మీద క్లిక్ చేస్తే వేరే ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా బాగా మంచి ఫాంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓకే క్లిక్ చేయండి అండ్ రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ఫాంట్ని వచ్చేసాక దీన్ని గుంజేసి కొంచెం పెద్దగా చేసుకోండి. పెద్దగా వేసిన తర్వాత కరెక్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అంటే పైకి వెళ్ళి కిందికి వస్తుంది. స్లైడ్ ఫ్రమ్ డౌన్ పెట్టండి అండ్ దీనికి 10 seconds 1.0 ఉండని అదో రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ లాస్ట్కి వచ్చేయండి, వీడియో లాస్ట్కి. సో ఇలా ఎక్కువ ఉంది ఇది చూడండి, వీడియో ఎంతే ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది. కట్ చేసుకుందాం కత్తెర అండ్ కట్. అండ్ మళ్ళీ దీని ఇదే నేమ్ లేయర్ ఉంది కదా, నేమ్ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి అవుట్ యానిమేషన్ క్లిక్ చేసి, సో గైస్ అవుట్ యానిమేషన్ వచ్చేసి దీన్ని కూడా స్లైడ్ డౌన్ పెట్టండి. స్లైడ్ డౌన్ పెట్టేసి దీన్ని స్క్రోల్ చేసి 2.5 పెట్టేయండి. అదే రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూడండి. ఎస్ గైస్ కరెక్ట్గా వస్తుంది. అండ్ కట్ చేసి ఇక్కడ మీ నేమ్ రావాలి. యస్, నేమ్ వచ్చేసింది. స్లైడ్ డౌన్ పెట్టినాం కదా అందుకు కిందికి వస్తుంది పేరు. ఆ తర్వాత యస్ కిందికి వెళ్ళిపోతుంది. సో గైస్ మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆడియో ఫేడ్ అవుట్ని ఆఫ్ చేయాలి. ఆడియో ఫేడ్ అవుట్ని ఆఫ్ చేస్తే లాస్ట్కి మ్యూజిక్ తగ్గుకుంటూ వస్తుంది కదా, అది తగ్గది. ఆ తర్వాత షేర్ బటన్ క్లిక్ చేసి కావాల్సిన రెజల్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ అయిపోయినాక ఇది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు దీన్ని ఎక్కడంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు. సో గైస్ నాట్ ఓన్లీ యువర్ నేమ్, ఇప్పుడు హ్యాపీ దీవాలి వస్తుంది అది కూడా రాసుకోవచ్చు, మీ ఫ్రెండ్ పేరు రాసుకోవచ్చు, మీ ఇష్టమైన వాళ్ళ పేరు కూడా రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ యువర్ నేమ్, యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ యూట్యూబ్ పేరు కూడా రాసుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ పేరు కూడా. సో గైస్ దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి కిరాకిరా ఆసమ్ వీడియోస్ ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. సో స్టే సబ్స్క్రైబ్ అండ్ కొత్త వాళ్ళ వీడియోస్ నా ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ లైక్ గుద్దేయండి ఒకటి పక్క. అండ్ మీకు కావాల్సిన లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నేను అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో గైస్ ఇప్పుడు నేను ఇచ్చే టెంప్లెట్ గోస్ట్ టెంప్లెట్ ఉంది, అది ఎలా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు ప్రొసీజర్ని చూడండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. ఒక కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా ఎస్ క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత వెరిఫై క్లిక్ చేయండి, అది క్యాప్చా అయిపోతుంది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎస్ కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి. కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds 5 టైమర్ మధ్యలో ఇట్లా పాపప్ లెక్క ఇది డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. సో క్యాన్సిల్ చేసేయండి, ఇది మన మెయిన్ డౌన్లోడ్ ఫైల్ అసలే కాదు, లాస్ట్కి వస్తుంది డౌన్లోడ్ ఫైల్. 4 3 2
1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది. గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం. ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి. డౌన్లోడ్ బటన్ వచ్చేసింది. సో ఈ గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేయండి, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ దట్స్ ఇట్.